ఆధ్యాత్మిక పురోగతిని మానసిక ప్రశాంతతను కోరుకుంటున్న వారు ప్రధానంగా తూర్పు ఈశాన్య దిశల్లో కూర్చోవడం మంచిది. ఈశాన్యం అనే పేరు ఈశ్వరుడి నుంచి వచ్చిందని, ఈ మూలలోనే భూమికి సంబంధించిన శక్తివంతమైన ఎనర్జీ విడుదలవుతుందని వాస్తు పండితులు చెప్తుంటారు. పూజ మందిరాన్నైనా ఆధ్యాత్మిక ప్రదేశాన్నైనా ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంట్లో ఈశాన్య మూలలో లేదా తూర్పు వైపున ఆధ్యాత్మిక మందిరాన్ని ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేని పక్షంలో ఈశాన్యం వైపు తిరిగి పూజ, జపం, యోగా వంటివి చేయడం ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. జపానికైనా, ధ్యానానికైనా, యోగాకైనా మనసు ప్రశాంతంగా నిలకడగా ఉండాల్సిన అవసరం ఉంది. తూర్పు ఈశాన్య దిశలు అటువంటి అవకాశాన్ని కల్పిస్తాయి. ధ్యానానికి లేదా ఆధ్యాత్మిక సాధనకు కూర్చున్నప్పుడు మనసు కుదురుగా, నిలకడగా ఉండడానికి ప్రాణశక్తి అవసరమవుతుంది. ఈ ప్రాణశక్తి తూర్పు ఈశాన్య దిశల నుంచే అందుతుంది. దీనివల్ల ఆధ్యాత్మిక చింతన నిలకడగా సాగడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక పూజా మందిరం ఆధ్యాత్మిక ప్రదేశంలో ఎదురుగా కొద్దిగా ఎత్తైన పీఠాన్ని లేదా పీటను ఏర్పాటు చేసి దాని మీద ఇష్టమైన దేవుడి బొమ్మను, చిత్తరువును ఏర్పాటు చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీన్ని పూలతో అలంకరించి నిత్యం దీపారాధన చేయడం ఆధ్యాత్మిక సాధనకు చాలా మంచిది. పూజా మందిరంలో గాని, ఆధ్యాత్మిక ప్రదేశంలో గాని తెల్లటి వస్త్రాన్ని నేలపై పరిచి కూర్చోవడం మేలు చేస్తుంది. దీనివల్ల మనసుకు ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయి. ధ్యానం, సాధన చేసుకునే ప్రదేశం ప్రశాంతంగా, పవిత్రంగా ఉండడం అవసరం. గంధపు చెక్కలు, అగరవత్తులు, దీపం వెలిగించడం వల్ల అవి ప్రాణశక్తిని ఆకర్షిస్తాయని, ఫలితంగా శరీరంలోని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, మానసిక ఆందోళనలు కూడా తగ్గిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పూజా మందిరాలు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఏ రంగులుంటే మంచిది? గోడలకు పూజా మందిరానికి గాని, పూజా పీఠానికి గాని పసుపు రంగు పూయడం వల్ల సాధకుడిలో, భక్తుడిలో పట్టుదల పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. పచ్చ రంగు పూస్తే మనసు నిలకడగా ఉంటుంది, శ్రద్ధ పెరుగుతుంది. తెలుపు రంగు పూసే పక్షంలో మనసు ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. గోధుమ రంగు పూసే పక్షంలో ఎంతసేపైనా కూర్చోవడానికి అవసరమైన ఓర్పు, సహనాలు వృద్ధి చెందుతాయి.